భాగ్యనగరంలో భామల ఉత్సాహం 20 రోజుల పాటు జరగనున్న సుందరీమణుల ఉత్సవం 120 దేశాల అందగత్తెల సమూహం చూసేందుకు రెండు కళ్లకు సరిపోనంత అతిలోక సౌందర్యం స్కెడ్యూల్ వచ్చేసింది. ఇక సుందరీకాండ మొదలు కావడమే తరువాయి. టైము ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. ఇక అందాల కనివిందు మాత్రమే మిగిలింది. ఏదో చూసామా చేసామా ఆతిథ్యం ఇచ్చామా అన్నట్టుగా కాదు, 120 దేశాల ప్రతినిధులకి జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఇవ్వడమే లక్ష్యంగా జరుగుతున్న ఒక అద్భుతమైన వైభవం ఇది. మరి ఏర్పాట్లపై తెలంగాణ సర్కార్ ఏమంటోంది? హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ అందాల నగరంలా ముస్తాబైంది. 72వ మిస్ వరల్డ్ పోటీలు మే 10 నుంచి 31 వరకు మన నగరమే ఆతిథ్యం ఇవ్వబోతోంది. తెలంగాణ కల్చర్, హైదరాబాదీ హడావిడి, దమ్ బిర్యానీ ఫ్లేవర్ ని గ్లోబల్ జనాలకి పరిచయం చేసే బంపర్ ఛాన్స్ ఇది. మంగళవారం అధికారిక షెడ్యూల్ రిలీజ్ అయింది. 120 దేశాల నుంచి అందగత్తెలు, 3000 మంది ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధులు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఈవెంట్ మన సిటీని ప్రపంచ హబ్ గా చూపించడమే కాదు, ఫ్యూచర్ లో బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మన భాగ్యనగరాన్ని ప్రపంచ పటంపై నిలబెట్టబోతోంది. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకి పోటీలు గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్నాయి. బతుకమ్మ, పేరిణి, సద్దుల బతుకమ్మ నృత్యాలతో స్టేజ్ దద్దరిల్లనుంది. 120 మంది కంటెస్టెంట్స్ తమ స్టైల్లో ర్యాంప్ పై ఎంట్రీ ఇస్తారు. ఒక్కొక్కరు తమ దేశం కల్చర్ ని ప్రదర్శిస్తారు. మే 12 నుంచి 18 వరకు కంటెస్టెంట్స్ 2 గ్రూపులుగా విడిపోయి నాగార్జున సాగర్ బుద్ధవనం, చార్మినార్, వరంగల్ 1000 స్తంభాల గుడి, యునెస్కో రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట స్వామివారిని దర్శించుకుంటారు. పోచంపల్లిలో చేనేత కళాకారులతో మాటామంతి తర్వాత చౌమహల్లా ప్యాలెస్ లో హైదరాబాదీ దమ్ బిర్యానీ, ఖిల్వత్ డిన్నర్ ఎంజాయ్ చేస్తారు. రామోజీ ఫిలిం సిటీలో టాలీవుడ్ వైబ్, గోల్కొండ కోటలో సాయంత్రం లైట్ అండ్ సౌండ్ షోని ఎంజాయ్ చేయబోతున్నారు. మరోవైపు ఈవెంట్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారంటూ వస్తున్న విమర్శల్ని తెలంగాణ ప్రభుత్వం కొట్టిపడేసింది. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి డబుల్ మనకి తిరిగి వస్తుందని చెప్తున్నారు అధికారులు. ఇట్లాంటి ఈవెంట్స్ చేయడంతో ఖచ్చితంగా తెలంగాణ మీద చాలా క్యూరియాసిటీ పెరుగుతుంది. హైదరాబాద్ అంటే ఏమిటి, రామప్ప అంటే ఏమిటి, పోచంపల్లి అంటే ఏమిటి, చాలామంది వింటారు. దట్ మిస్ వరల్డ్ ప్రతినిధులు వెళ్ళారు. సో వాళ్ళల్లో కూడా ఆసక్తి కలుగుతుంది. అండ్ ప్రత్యేకంగా మరియు పరోక్షంగా కూడా ఖచ్చితంగా ఇట్లాంటి కార్యక్రమం చేయడంతో ఫుట్ఫాల్స్ పెరుగుతుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి పరోక్షంగా దాంతో కూడా ఒక సంబంధం ఉంటుంది. మే 20-21న మాదాపూర్ టీ హబ్ లో అదరగొట్టేలా కాంటినెంటల్ ఫినాలే జరగనుంది. మహిళా సాధికారత, ఎడ్యుకేషన్, గ్లోబల్ వార్మింగ్ లాంటి టాపిక్స్ పై డిబేట్స్ నడుస్తున్నాయి. హైదరాబాద్ ని టెక్ హబ్ గా చూపించే టీ హబ్ ఈవెంట్ కే హైలైట్. లోకల్ స్టూడెంట్స్, యూత్ ని ఇన్స్పైర్ చేసే ఈ సెగ్మెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలవబోతోంది. ఈ 2 రోజులు అందాల బామల బుర్రకు, బ్యూటీకి, బోల్డ్నెస్ కి అతిపెద్ద పరీక్ష. మే 31న హైటెక్స్ లో సాయంత్రం 5:30 గ్రాండ్ ఫినాలే జరగనుంది. బాలీవుడ్ స్టార్స్, తెలంగాణ ఆర్టిస్టులు, లోకల్ డీజేల పర్ఫార్మెన్స్ లతో స్టేజ్ దద్దరిల్లనుంది. కోట్లాది మంది టీవీ, యూట్యూబ్, ఇన్స్టా లైవ్ లో ఈ షోని ఎంజాయ్ చేయనున్నారు. మిస్ వరల్డ్ 2025 కిరీటం ఎవరికి దక్కనుందో అన్న టెన్షన్ గ్లోబల్ ఆడియన్స్ ఊపిరి బిగబట్టేలా చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ, హాస్పిటాలిటీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో ఎలాంటి లోటు లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోటీలు మన హైదరాబాద్ ని, తెలంగాణను గ్లోబల్ టూరిజం కల్చర్ మ్యాప్ లో సూపర్ స్టార్ గా నిలబెడుతోందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది వీక్షిస్తూ ఉంటారు. సో దీని ద్వారా అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా ప్రపంచానికి తెలంగాణ వారసత్వ సంపదను, ప్రాచీన కళాఖండాల్ని, ప్రకృతి రమణీయతను, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం వీటన్నిటిని కూడా ప్రపంచం ముంగట కోట్లాది మంది ప్రజల ముంగట ఆవిష్కరిస్తా ఉన్నాం. సో డెఫినెట్గా ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. మొత్తానికి హైదరాబాద్ ఓ ప్రెస్టీజియస్ ఈవెంట్ కి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇది తప్పకుండా తెలంగాణ టూరిజం కు అతిపెద్ద బూస్టప్ అవడం ఖాయమంటోంది తెలంగాణ సర్కార్.